పరమగీతములు 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. దయచేసి ఎవరైనా సహాయం చేయండి. పరమగీతములు 3వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదువుకుందాం. రాత్రివేళ పరుండియుండి నేను నా ప్రాణప్రియుణ్ణి వెతికినను అతడు కనపడక ఉండెను. నేను ఇప్పుడే లేచెదను, పట్టణమున వెంబట పోయి వెతుకుదును, సంత వీధులలోను రాజవీధులలోను వెతుకుదును, తిరుగుదును, నా ప్రాణప్రియుని ఎతుకుదునని నేను అనుకుంటుని. నేను వెతకినను అతడు కనబడలేదు. పట్టణమునందు సంచరించు కావలివారు నాకెదురు పడగా, మీరు నా ప్రాణప్రియుని చూచితిరా అని నేను అడిగి తిని. నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకెదురు పడెను. వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటిని. చాలండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. చదువుబడిన వాక్యాన్ని మనము జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. చదువుబడిన వాక్యాన్ని మనము జాగ్రత్తగా చూసినట్లయితే, ఈమె తన ప్రాణప్రియుణ్ణి వెతుకుతూ ఉన్నది. ఆ వెతికే క్రమం ఎలా ఉందంటే, 8 విధములైన స్థితిలో ఉండి ప్రాణప్రియుణ్ణి వెతుకుతుంది. ఆమె తన ప్రాణప్రియుణ్ణి వెతకటము ప్రారంభించింది. ఎలా వెతుకుతుంది అంటే, 8 విధములైన లేక 8 రకములైన స్థితిలో ఉండి ప్రాణప్రియుణ్ణి వెతుకుతుంది. అయితే ఏ స్థితిలో ఉండి ప్రాణప్రియుణ్ణి వెతికినప్పుడు ఆమె ప్రాణప్రియుణ్ణి కనుగొన్నదే. ఏ స్థితిలో ఉండి ప్రాణప్రియుణ్ణి వెతికినప్పుడు ప్రాణప్రియుణ్ణి కనుగొనలేకపోయాది అన్న విషయాన్ని మనము జాగ్రత్తగా విందాం. ఆమె ఏ స్థితిలో ఉండి వెతికినప్పుడు ప్రాణప్రియుణ్ణి కనుగొనలేకపోయాదో, ఒకవేళ నీవు కూడా ప్రాణప్రియుడు అని చెప్పబడుతున్న యేసయ్యను వెతుకుతూ ఉన్నావు, లేక వెంబడిస్తూ ఉన్నావు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ ప్రాణప్రియుణ్ణి కలుసుకోలేని స్థితిలో ఉండి గనక నీవు వెతుకుతూ ఉన్నట్లయితే, వెంబడిస్తూ ఉన్నట్లయితే, ఆ ప్రయాస, ఆ వెతుకులాట వ్యర్థమైపోతుంది. ఎందుకు అంటే, ప్రాణప్రియుణ్ణి నీ జీవితమంతా కూడా కలుసుకొనలేవు. ఆయనను కలుసుకొనలేకపోతే నీకు ప్రయోజనమే లేదు, నీ భక్తే వ్యర్థం. కనుక సంగమా, ఆమె తన ప్రాణప్రియుణ్ణి వెతకటము ప్రారంభించింది. ఆ వెతికే క్రమములో 8 అనుభవాల్లో వెతుకుతుంది. ఏ అనుభవములో ఉండి ప్రాణప్రియుణ్ణి ఆమె కనుగొనినదో, నీ జీవితములో కూడా ప్రాణప్రియుణ్ణి కనుగొనగలిగిన అనుభవములో ఉండి నువ్వు ప్రాణప్రియుణ్ణి అయిన యేసయ్యను వెతుకుతున్నట్లయితే నీవు ధన్యుడవు, ధన్యురాలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఆ ప్రాణప్రియుణ్ణి కలుసుకుంటావు, ప్రాణప్రియునితో యుగాయుగాలు ఉండడం అనేది జరుగుతున్నది. అది మనకు దీవెనకరముగా, మేలుకరముగా ఉండడం అనేది జరుగుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక్కొక్క అనుభవాన్ని మీకు క్లుప్తంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధాత్మదేవుడు మన అందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. మొదటిగా ఆమె రాత్రివేళ ప్రాణప్రియుణ్ణి వెతుకుతున్నదంట. ఎప్పుడంట? రాత్రివేళ. రాత్రి
అనేటప్పటికి మనకెంటనే గుర్తొస్తుంది, ఇదిగో ప్రొద్దుపోతుంది, చీకటి పడుతుంది, అదే రాత్రి అనుకుంటాం. అయితే ఈ ప్రకృతి సంబంధమైన రాత్రి గురించి నేను మాట్లాడడం లేదు, అయితే ఆత్మ సంబంధమైన రాత్రి గురించి నేను మాట్లాడుతున్నాను. ఈమె రాత్రి వేళ తన ప్రాణప్రియుడిని వెతుకుతున్నది. రాత్రిలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. రాత్రిలో ఏముంటుంది? చీకటి ఉంటుంది. చీకటి ఆత్మీయతగా దేనిని సూచిస్తున్నదంటే పాపస్థితిని సూచించుచున్నది. రాత్రిని రాత్రిగా చూడొద్దు. రాత్రి చీకటిని సూచిస్తున్నది. చీకటి పాపస్థితిని లేక పాప జీవితాన్ని సూచిస్తున్నది. అంటే ఈమె తన ప్రాణప్రియుణ్ణి ఏ స్థితిలో ఉండి ఎదుగుతున్నదంటే రాత్రి వేళ అనగా చీకటి అనగా పాపపు స్థితిలో ఉండి ప్రాణప్రియుణ్ణి వెతుకుతున్నది. కానీ ఆమె ప్రాణప్రియుణ్ణి కనుగొనలేకపోయాది, కలుసుకోలేకపోయాది, లేక ఎదుర్కోలేకపోయాది. కారణం ఏమిటి అంటే ఆమె రాత్రి వేళ వెతుకుతుంది. రాత్రిలో చీకటి ఉంది. చీకటి ఆత్మీయతగా చూడగలిగినట్లయితే పాపపు స్థితిని, పాప జీవితాన్ని సూచిస్తున్నది. అనగా ఈ స్త్రీ పాపపు స్థితిలో ఉండి పాపము లేని ప్రాణప్రియుడిని వెతుకుతున్నది. అందుకే పాపము లేనటువంటి పరిశుద్ధుడైన ప్రాణప్రియుడు ఈమెను కనుగొనలేకపోయాది, ఆమెను కలుసుకోలేకపోయాది. అందుకనే వాక్యము చెలవిస్తుంది, దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడై ఉండులాగున సంగమా లేక భక్తులారా మీరేమై ఉండాలి? పరిశుద్ధులై ఉండాలి. ప్రాణప్రియుడు పరిశుద్ధుడు, పాపము లేనటువంటి స్వచ్ఛమైన పరిశుద్ధుడైన దేవుడు ప్రాణప్రియుడు. ఆ పరిశుద్ధుడైన ప్రాణప్రియుడిని ఈమె ఎలా వెతుకుతుందంటే, ఎలా కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుందంటే పాపపు స్థితిలో ఉండి వెతుకుతున్నది. అందుకే ఆమె జీవితములో పరిశుద్ధుడైన ప్రాణప్రియుడిని కనుగొనలేకపోయాది, లేక కలుసుకోలేకపోయాది. ప్రియ సంగమా, ఒకవేళ నా జీవితములో గనక మన ప్రాణప్రియుడు అని చెప్పబడుతున్న యేసు క్రీస్తు ప్రభుల వారిని వెతుకుతున్న మనము, వెంబడిస్తున్న మనము, కనుగొనాలని ప్రయత్నిస్తున్న మనము, ఒకవేళ రాత్రి అనుభవములో లేక చీకటి అనే పాపపు జీవితములో, పాపపు స్థితిలో ఉండి ఒకవేళ నువ్వు ప్రాణప్రియుడిని వెతుకుతున్నట్లయితే నీ జీవిత కాలమంతా నువ్వు వెతికినా ఆయనను నువ్వు కనుగొనలేవు, కలుసుకొనలేవు. బైబిల్ సెలవిస్తున్నది. అందుకే ఈ స్త్రీ మొట్టమొదటిగా రాత్రి వేళ అనగా రాత్రి చీకటిని సూచిస్తున్నది. చీకటి పాప స్థితిని, పాప జీవితాన్ని సూచిస్తున్నది. ఈమె పాపపు స్థితిలో ఉండి పరిశుద్ధుడైన ప్రాణప్రియుడైన యేసయ్యని వెతుకుతున్నది. ఆమె కనుగొనలేకపోయాది. ఇంకా మీకు కొన్ని విషయాల్ని చెప్తాను. ఒక వ్యక్తి చీకటి అని చెప్పబడుతున్న పాపపు జీవితములో జీవిస్తూ పాపము లేని పరిశుద్ధుని కనుగొనాలి, వెంబడించాలి, ఆయనతో నా సహవాసము జీవితాన్ని కొనసాగించాలని అని నువ్వు జీవిత కాలమంతా నువ్వు ప్రయత్నం చేసినా నువ్వు కనుగొనలేవు, ఆయనతో సహవాసము చేయలేవు అని లేఖన ఆధారముగా మరి 2 విషయాలు మీ ముందుంచుతాను. జాగ్రత్తగా విని అర్థము చేసుకోనండి. బ్రదర్, మీరు చెబుతున్నారు ఒక వ్యక్తి పాపపు స్థితిలో ఉండి పాపము లేని పరిశుద్ధుడైన ప్రాణప్రియుడని చెప్పబడుతున్న యేసయ్యని కనుగొనలేవు, కలుసుకొనలేవు, ఆయనతో సహవాసము చేయలేవు అని చెబుతున్నావు కదా, ఎలా అని నువ్వు అడిగినట్లయితే ఇంకో 2 విషయాలు మీకు ఆధారముగా నేను మీ ముందుంచుతున్నాను. జాగ్రత్తగా విని అర్థం చేసుకోనండి. ఈ సృష్టి ఆరంభములో ప్రథమ ఫలము అని చెప్పబడుతున్న ఆదాము ఏదైనా తోటలో ఆయన నివాసం అనేది జరిగిస్తూ ఉన్నాడు. ఆ ప్రారంభ దినాలలో ఆదాము అవ్వ యొక్క జీవితములో రాత్రి అనగా చీకటి అనే పాపము ప్రవేశించనంతటి వరకు
దేవుడు వారితో దేవుడు సహవాసము కలిగి జీవించడం అనేది జరిగాది. సల్లపూట వేళలో దేవుడు పరమును విడిచి ఏదేను తోట అని చెప్పబడుతున్న స్థలములోనికి దిగివచ్చి పాపము లేనటువంటి ఆదాము అవ్వలతో కలిసి మాట్లాడుతూ సహవాసము చేస్తున్న దినాలు ఆ ప్రారంభ దినాలు. ఆ దినాలు అలా ఉంటూ ఉండగా ఒక దినము ఏం జరిగింది అంటే, ఆజ్ఞ అతిక్రమనే పాపము ఆదాము అవ్వలోనికి ప్రవేశించడం అనేది జరిగాదో వారి రాత్రి సంబంధులుగా మార్చబడ్డారు, చీకటి సంబంధులుగా మార్చబడ్డారు, పాప స్థితిలోనికి వారి జీవితం అనేది వెళ్ళిపోగలిగాదో వెంటనే పరిశుద్ధుడైన దేవునికి వారు ఎడబాటైపోవటం జరిగాది. వారి మధ్యన సహవాసం అనేది ఎడబాటైపోయాది, సహవాసము తెగిపోయాది, అవినాభావ సంబంధము తెగిపోయాది. ఎప్పుడు? పాపము వారిలో ప్రవేశించిన తరువాత. పాపము ప్రవేశించినంతటి వరకు దేవుడితో వారు, వారితో దేవుడు సహవాసం అన్నది వారి జీవితములో రాగలిగాది. అందుకనే ఆది కాండము 1వ అధ్యాయము తర్వాత మీరు చదువుకోండి 3వ వాక్యములో, రాత్రి వెలుగును దేవుడేం చేశాడు, చీకటిని వెలుగును దేవుడేం చేశాడు, వేరు చేశాడు. చీకటికి వెలుగుకు పొత్తు కుదరదండి, కుదరదు. రాత్రి దురాత్మది, సాతానుది, వెలుగు దేవునిది. వెలుగు దేవుడయ్యున్నాడు, చీకటి పాపము లేక దురాత్మకు సూచనగా ఉన్నది. అంటే ఎవరైతే పాపపు స్థితిలో ఉన్నారో వారి రాత్రి సంబంధులు, చీకటి సంబంధులు, వారు అపవాది సంబంధులు. కనుక వెలుగయ్యున్న దేవుడు పరిశుద్ధుడైన దేవుడు చీకటి సంబంధులతో సహవాసము చేయటం అనేది కుదరని పని అని ఆదాము అవ్వల యొక్క జీవితముల ద్వారా మనకు అర్థమవుచున్నది. అందుకని దేవుడు ఏం చేశాడంటే, వెలుగుకు చీకటికి పొత్తు కుదరదు కాబట్టి దేవుడు తెలివిగా ఏం చేశాడంటే వెలుగును చీకటిని, చీకటిని వెలుగును వేరు చేసేసాడు. ఇదిగో వెలుగుకు చీకటికి పొత్తు కుదరదు, రాత్రి సంబంధులకు పగటి సంబంధులకు పొత్తు కుదరదు, వెలుగుకు చీకటికి పొత్తు కుదరదు, అపిత్రతకు పరిశుద్ధతకు పొత్తు కుదరదు. అందుకే ఈమె పాపపు స్థితిలో ఉండి రాత్రి సంబంధుగా, చీకటి సంబంధిగా ఉండి వెలుగయ్యున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ప్రాణప్రియుడు అని చెప్పబడుతున్న యేసు క్రీస్తు ప్రభుల వారిని వెతకటము ప్రారంభించింది. వెతికినా ఆయనను కనుగొనలేకపోయింది. కనుగొనలేకపోవడానికి కారణం ఏమిటంటే ఆమె పాపపు స్థితిలో రాత్రి సంబంధిగా, చీకటి సంబంధిగా ఉంది కాబట్టి వెలుగైన దేవుణ్ణి కనుగొనలేకపోయాది. ప్రియ సంగమా, అర్థం చేసుకునండి. ఒకవేళ ఈ వాక్యం వింటున్న నీవు రాత్రి సంబంధిగా, చీకటి సంబంధిగా, పాపపు స్థితిలో గనక నీ ఉండి పరిశుద్ధుడైన వెలుగైన దేవుణ్ణి వెతుకుతున్నావు అంటే నీవు ఆయనను కలుసుకొనలేవు, కనుగొనలేవు. ఆయన ద్వారా ఏ కార్యము నీ జీవితములో చూడలేవు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా గమనించండి. మరొక విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. దావీదు తనలో పాపము ప్రవేశించినంతటి వరకు దావీదుతో దేవుడు ఏమై ఉన్నారు? సహవాసము కలిగి ఉన్నారు. అర్థమవుతున్న మాటలు? వారి మధ్యన సహవాసము కలిగి ఉన్నారు. ఎప్పుడైతే బత్షెబ అనే స్త్రీతో తన పాపము చేయటము జరిగాదో, చీకటి సంబంధిగా తను మార్చబడ్డాడో, పరిశుద్ధుడైన వెలుగైన దేవుడితో సహవాసము కట్ అయిపోయింది. కట్ అయిపోయిందని నువ్వెలా చెప్పగలుగుతావు బ్రదర్? ఆధారాలు ఏమైనా ఉన్నాయా అంటే ఒక్క ఆధారం మీ ముందుంచుతాను. 51వ కీర్తనలోనికి రండి, 11వ అధ్యాయములోనికి రండి. దయచేసి ఎవరైనా సహాయం చేయండి. నీ సన్నిధిలో నుండి ఆగండి.
నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము అంటే అర్థం ఏమిటి? త్రోసి వేస్తున్నాడనేగా, త్రోసివేసే పరిస్థితి వచ్చిందనేగా అడుగుతున్నాడు. దేవా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు అంటున్నాడు. అంతకుముందు ఆ మాట అనలేదు. ఇప్పుడు నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయకు అంటున్నాడంటే త్రోసివేసే పరిస్థితి దావీదు జీవితంలోకి రాగలిగేది. దానికి కారణం ఏమిటంటే పాపం. పాపం అంటే ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపపు స్థితిలో ఉంటే, రాత్రి సంబంధిగా ఉంటే, వెలుగైన దేవుని సన్నిధిలో నుండి వెలుపటికి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తుంది, ఎడబాటైన పరిస్థితి వస్తుంది, ఆయనతో నీకు సంబంధము తెగిపోతుంది అన్న విషయాన్ని దావీదు జీవితము ద్వారా మనకు అర్థమవుచున్నది. నువ్వు అనుకుంటావు క్యాజువల్గా ఏమిటిదని, ఏదో ఒక పాపము తప్పిదం చేసేసి దేవుని సన్నిధికి వస్తున్నా వెళ్ళిపోతున్నాను, ఏంటి ఎవరు చూశారంట నువ్వు అనుకుంటున్నావేమో. కాదు సుమి, నీవు అలవాటు రీతిగా ఆచరణ ప్రకారముగా దేవుని సన్నిధికి వచ్చి కూర్చొని వెళ్ళిపోతున్నావే కానీ దేవునికి నీకు సంబంధము లేదు, తెగిపోయినది సంబంధము అన్న విషయాన్ని నువ్వు గ్రహించాలి. ఎలా గ్రహిస్తాం ప్రభువా అని నువ్వు ఎలా గ్రహిస్తాం బ్రదర్ అని నువ్వు ఒకళ్ళు అడిగితే మరొక మాట చదువు నాన్న. అక్కడే నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. ఒక వ్యక్తి ఎప్పుడైతే పాపపు స్థితిలోనికి వెళ్ళిపోతాడో, పాప సంబంధిగా బ్రతకటం అనేది జరుగుతున్నదో, పరిశుద్ధుడు, పాపము లేని పరిశుద్ధాత్మ అతనిలో నివాసము ఉండదు. పాపం కొన్ని సంఘాల్లో మనం గమనించినట్లయితే, కొన్ని సంఘాల్లో ప్రజల యొక్క పరిస్థితి, భక్తుల యొక్క పరిస్థితి గమనించినట్లయితే, నేను గమనించిన పరిస్థితి ఏమిటి అని అడిగినట్లయితే, వారు ఏదో ఒక పాపములో చిక్కబడి పాపములో జీవిస్తూ దేవుని సన్నిధిలోనికి వచ్చి దేవుని పరిశుద్ధాత్మతో వచ్చినట్లుగా అన్ని భాషలు మాట్లాడుతూ ఎగురుతూ గంతులు వేస్తుంటారు. కానీ అది పరిశుద్ధాత్మ కాదు, అది భ్రమపెట్టే ఆత్మ. పాపమున్న వ్యక్తిలో పరిశుద్ధాత్మ నివాసము చేయదు. పరిశుద్ధాత్మ ఎడబాటైపోతుంది. ఎప్పుడైతే పాపం అనేది నీలోనికి రావటం జరిగినదో, నీలో ఉన్న పరిశుద్ధాత్మ వెలపటికి వెళ్ళిపోతుంది. అది గ్రహించాలి. కొంతమందిని అపవాది మోసం చేసి, నీవు పరిశుద్ధాత్మ నీ మీద ఉన్నది, పరిశుద్ధాత్మలను భాషలు మాట్లాడుతున్నావు, పరిశుద్ధాత్మలను ఆనందిస్తున్నావని భ్రమపెట్టి మోసం చేస్తున్నాడు. పాపం ఉన్న వ్యక్తిలో పరిశుద్ధాత్మ ఉండదు. అదే భక్తుడు అంటాడు, నీ పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయకము. అంటే ఏవా, నేను పాపము చేశాను కాబట్టి పాపము చేసిన నాలో, పాపము నివాసము చేస్తున్న నాలో పరిశుద్ధాత్మ నీవు ఉండవు కాబట్టి నీవు నాలో నుండి వెళ్ళిపోకు. అర్థమవుతుంది నా మాటలు? జాగ్రత్త. మోసకరమైన భక్తి చేసి నిన్ను మోసం చేసుకోవద్దు. అది ఏ రకమైన పాపమై కానీ కాక నా జీవితములో ఉంటే, నెంబర్ 1, ఆయన సన్నిధి దూరం అయిపోతున్నాం. క్యాజువల్గా వస్తున్నాం, ఆరాధిస్తున్నాం అంతే, కానీ ఆయన మనతో లేడు, మనము ఆయనతో లే. కట్ అయిపోయింది ఆ రిలేషన్స్, ఎక్కడో కట్ అయిపోయింది. ఏదో అనుకుంటున్నాం, తృప్తి పొందుతున్నాం, భక్తి చేస్తున్నాను అనుకున్నాం. రేపుడు ప్రాణప్రియుడిని ఎదుర్కొనే దినమున ఆయనను కలుసుకోలేవు, ఆయనను ఎదుర్కొనలేవు. ఎందుకంటే నీలో ఉన్న ఆ పాపపు స్థితి, రాత్రి సంబంధంగా ఉన్న ఆ అనుభవము నిన్ను ఎదుర్కోనీయకుండా చేస్తుంది. ఇది మనం గమనించాలి. ఇంకొక మాట అక్కడే చదువయ్యా. నీ రక్షణ ఆనందము ఏంటంటే ఏం చేయాలంట అంటే, రక్షణ ఆనందం ఏమైపోయింది?
ఎప్పుడైతే పాపము తనలోనికి ప్రవేశించిందో, రాత్రి సంబంధంగా మార్చబడ్డాడో, రాత్రి అనుభవంలోనికి వెళ్ళిపోయాడో, ప్రాణప్రియుడిని వెతుకుతున్నాం అనుకుంటున్నాడు. కానీ ఆ రక్షణ, ప్రాణప్రియుడైన వెలుగైన పరిశుద్ధుడైన ఇచ్చిన ఆ రక్షణ ఆనందము పోగొట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, మరలా నాకు పుట్టించుమయ్యా. ఒక వ్యక్తి నిజముగా క్రీస్తు నందు రక్షించబడి ఉన్నట్లయితే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో, దేవునితో ఉన్న ఆ సంబంధములో ఆత్మీయత అనుభవము ఎంత ఉన్నతమైన స్థితిలో ఉంటుందంటే అనుభవిస్తున్న వారికి తెలుస్తుంది, కానీ మరొకరికి తెలియదు. రక్షణకు తగిన ఆనందము, ఎంత ఆనందము! దేవుని సన్నిధికి వస్తే ఎంత ఉత్సాహము, ఎంత సంతోషము, ఎంత అనుభూతి, ఎంత హుషారుగా ఉంటామో తెలుసా ఆయన సన్నిధిలో. రక్షణకి దొరికే ఆనందము, అనుభూతి అది నిజముగా రక్షణ పొందుకొని అనుభవిస్తున్న వ్యక్తులకే తెలుస్తుంది, కానీ అనుభవించినటువంటి వ్యక్తులకి అది తెలియదు. కనుక దావీదుకు తెలుసు కాబట్టి ఒకప్పుడు పాపము లేని వెలుగు సంబంధిగా పరిశుద్ధుడుగా దేవునితో సహవాసము కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నప్పుడు అతను పొందుకున్న రక్షణ తగిన ఆనందము ఆయన సన్నిధిలో ఎంతగా అనుభవించాడో అతనికి మాత్రమే తెలుసు. కాబట్టి పాపము చేసిన తర్వాత, రాత్రి సంబంధిగా మార్చబడిన తర్వాత, ఆ రక్షణ తగిన ఆనందము కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఆయనకు అర్థమైంది, అయ్యా మరలా ఆ పూర్వం ఉన్న, మొదటిలో ఉన్న ఆ రక్షణ తగిన ఆనందాన్ని మరలా నాకు. ఆత్మీయతలు ఎంత మిస్ అయిపోతున్నావో చూడండి, ఎంత మిస్ అయిపోతున్నావో చూడండి. ప్రియ సంగమా, ఇంకెంతకంటే నేను ఈ అంశం మీద ఇంకొంచెం ముందుకు వెళ్ళను. ఈమె తన ప్రాణప్రియుడిని వెతుకుతుందంట్లా. ఎలా వెతుకుతుందంటే, నెంబర్ 1, రాత్రి వేళ వెతుకుతుంది. రాత్రిలో చీకటి ఉంటుంది. చీకటి ఆత్మీయతగా దేనిని సూచిస్తుందంటే పాపపు స్థితిని, పాప జీవితాన్ని సూచిస్తుంది. ఈమె పాపపు స్థితిలో ఉండి, పాపపు అనుభవంలో ఉండి, పాపము లేని పరిశుద్ధుడైన ప్రాణప్రియుడిని వెతుకుతుంది. ఆయనను కలుసుకోలేకపోయాది. రేపు మన జీవితంలో కూడా అంతే సుమి, మన జీవితంలో కూడా అంతే. మనము కూడా ప్రాణప్రియుడు అని చెప్పబడుతున్న యేసు క్రీస్తు ప్రభుల వారిని వెంబడిస్తున్నాము, ఆయనను వెతుకుతున్నాము, ఆయనని కనుగొంటున్నాము. అయితే నిజముగా ఆయనను వెంబడించాలి అంటే, నిజముగా ఆయనను కలుసుకోవాలి అంటే, ఇదిగో నీలో రాత్రి అనుభవం అనగా పాపపు స్థితి అనేది ఉండకూడదు. ఆ అనుభవములుండి రా, త్వరగా బయటికి రా. త్వరగా బయటికి వచ్చితివా నీవు మేలు పొందితివి, త్వరగా బయటికి రాకపోతివా నీవు నష్టపోతివి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. మొదటిగా ఏ అనుభవములు ఎతికిందండి? ఏ అనుభవములు ఎతికిందంట ప్రాణప్రియుడిని? చెప్పాలి. రాత్రి దేనిని సూచిస్తున్నది? చీకటిని ఆత్మీయతగా దేనిని సూచిస్తున్నది? పాపము. అంటే పాపపు స్థితిలో ఉండి పాపము లేని యేసయ్యను వెతికింది, ఆయనను కలుసుకోలేకపోయింది. నా జీవితంలో కూడా పాపం ఉంటే రేపు రానయ్యున్న ప్రాణప్రియుడైన యేసయ్యని మనము కలుసుకోనే లేము. కనుక కలుసుకోలేని పాపపు స్థితి మనలో ఇంకా ఎక్కడైనా ఏ కోశములైనా ఉన్నట్లయితే వెంటనే సరి చేసుకుందాము, వెంటనే పాదాలు పట్టుకుందాము. అయ్యా ఈ స్థితి నా నుంచి తీసివేయి. దావీదు అదే 51 కీర్తనలో పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అయ్యో నేను పాపము చేసి తిని, పాపము చేయుటను బట్టి నీ రక్షణ ఆనందమును కోల్పోయాను, పాపము చేయుటను బట్టి పరిశుద్ధాత్మను దూరమైపోయేది, పాపము చేయుటను బట్టి నీ సన్నిధికి నేను దూరమై తిని. చూడండి ఎంత నష్టపోయాడు. గమనిద్దాం. ఇక రెండో అనుభవంలోనికి వద్దాం. ఆమె రెండవ అనుభవము ఎలా ఎతుకుతుందో చూద్దాము. ఆమె పరుండియుండి వెతికిందంట. రెండో అనుభవం ఏంటంట? పరుండియుండి అనలకి వెంటనే ఏం చేస్తాం? పొద్దు భాగంగా అన్నదనంగానే తొంగుంటాం, పడుకుంటాం. అంటే ఆమె పడుకొని వెతికినది అనుకుంటాం, కాదు. పరుండియుండి అనే పదము
ఆత్మీయతగా దేనిని సూచిస్తుందంటే సోమరితనాన్ని సూచిస్తున్నది, సోమరి జీవితాన్ని సూచిస్తున్నది. పరుండియుండి అన్న పదము దేనిని ఆత్మీయతలో సూచిస్తున్నదంటే సోమరి జీవితాన్ని, సోమరితనాన్ని సూచిస్తున్నది. అనగా ఈమె రెండవదిగా ఏ స్థితిలో ఉండి వెతికిందంటే సోమరి స్థితిలో ఉండి ప్రాణప్రియుడిని వెతుకుతున్నది. అయినా ఆయననే కనుగొనలేకపోయాది. నిజంగా సోమరులు యేసు ప్రభుల వారిని ఎదుర్కొనలేరండి. ప్రాణప్రియుని ఎలా ఎదుర్కొంటారు సోమరులు? సోమరుల పరిస్థితి ఒక మాట చెప్పన మీకు అర్థమవటానికి. సోమరి యొక్క జీవితం ఎలా ఉంటుందంటే, రాత్రి తినంగానే ఏం చేస్తావు? పడుకోబోయేటప్పుడు ఏం చేస్తాం? పడుకోబోయేటప్పుడు ఏం చేస్తాం? టీవీ చూస్తామా? క్రైస్తవుని లక్షణం ఏమిటంటే తిన్న తర్వాత పడుకోబోయే ముందు ఏం చేస్తాము? ప్రార్థన చేస్తాం. అయితే సోమరులు ఏం చేస్తారు తెలుసా? ఆ ప్రార్థన టైంలో ప్రార్థన చేయకుండా ఒక అరగంట ఆగి చేసుకుందాం, ఒక అరగంట ఆగి చేసుకుందాం. అరగంట అయిపోయింది. దేవుని ఆత్మ, బిడ అరగంట అయిపోయింది, ప్రార్థన చేసుకోవాలంటున్నావు, ఏందో తూగిట్లాడుతున్నావు, లేక టీవీ ముందు కూర్చొని అదే తీక్షణంగా చూస్తున్నావు. లే, అరగంట అయింది, ప్రార్థన ఇంకొంచెం బాగా చేసుకుంటాలే, ఇంకొంచెం ఆపు చేసుకుంటా, పడుకోబోయి బాగా నిద్ర వస్తుంది కదా, అప్పుడు పడుకోబోయే ముందు చేసుకుంటా అని మరొక అరగంట వాయిదా వేస్తుంది. ఈలోపు టీవీ దగ్గర ఉంటే టీవీ చూడటం అయిపోయిద్దో, లేకపోతే ఇంకేదన్నా పనులుంటే ఆ పనులు చేయటం అయిపోయి నిద్ర ముంచుకొస్తుంది. ఏమొస్తుంది? నిద్ర. మన జీవితంలో జరిగేవి రొటేషన్, ఇవి ఏదో మరలా నేను కొత్తగా ఏం చెప్పట్లేవి, జాగ్రత్తగా అర్థం చేసుకునండి. నిద్ర రాగానే అప్పుడేమనుకుంటే తెలుసా, నిద్ర వస్తుంది కానీ పొద్దున్నే లేవటములోనే మోకాళ్ళ మీదకి వెళ్ళిపోతాను, దేవునికి స్తోత్రం, ఆమేన్, పడుకో, అయిపోయింది. ప్రార్థన లేదు. సోమరి యొక్క భక్తిని మీ ముందు పెడుతున్నా, సోమరి యొక్క భక్తి కలిగిన హృదయాన్ని మీ ముందు చూపిస్తున్నా. పడుకున్నది ఇక పొద్దున్నే తెల్లారి చేస్తుంటుంది కదా, దేవుని ఆత్మ బాయ్ తెల్లారుతుంది. లే, రాత్రి కూడా ప్రార్థన చేయలేదు, పొద్దున్నే చేస్తానన్నావు, టైం అవుతుంది, తెల్లారుతుంది, మళ్ళీ పనులోకి వెళ్ళాలి, లే అంటే ఇటు తిరుగుతావు, లేద్దాంలే చేద్దాం, మరలా ఇటు బొర్లుతావు, చేద్దాంలే, అటు బొర్లి ప్రార్థన చేయవు, అటు బొర్లి సోమరి పొర్లి. ఈలోపు టైంకి వెళ్ళి చూడగానే టైము పరిగెత్తిద్ది, పనులు టైం వచ్చేస్తాయి. ఇక ఏం చేయాలి? వంట పాత్రలు క్లీన్ చేయాలి, వంట రెడీ చేయాలి. డైరెక్ట్గా ప్రార్థన లేదు, దేవునికి స్తోత్రం, డైరెక్ట్గా పాత్రల్లోనికో వంటలోనికో పరిగెత్తాం. ప్రార్థన. ఇలాంటి వారికి ప్రాణప్రియుడిని కలుసుకునే యోగ్యత, అర్హత ఉందంటారా? కలుసుకోగలుగుతారంటారా? అసలు ప్రార్థనే నీ జీవితంలో లేకపోతే, ప్రాణప్రియుడిని కలుసుకునే స్థలములో నువ్వు సమయాన్ని కేటాయించకపోతే, ఆ ప్రాణప్రియుడిని ఎలా కలుసుకుంటావు, ఎలా ఎదుర్కొంటావు, ఆయనతో సహవాసం ఎలా చేయగలుగుతావు? సహవాసం చేయగలిగిన ప్రార్థనలో నువ్వు గడిపితేనే కదా. ఆ ప్రార్థనే నువ్వు చేయకుండా సోమరితనమును వ్యక్తపరుస్తున్నావంటే ఏంటి నీ పరిస్థితి? రేపేమారు ఆదివారం ఏం చేస్తారు భక్తులు? నిజ క్రైస్తవుడు, స్వచ్ఛమైన నికాస్తైన భక్తులు ఏం చేస్తారు? ఆదివారం టైము 10 అంటే 10, 11 అంటే 11 టయానికి నికారసైన భక్తులు. నేను చెప్తున్నాను, ఇన్నిసార్లు ఎందుకు వాడుతున్నాను అర్థం చేసుకోవాలి మీరు. ఈ వారం బల్లనా? ఈ వారం బల్ల, ఈ బల్లాకి వెళ్దాం, బల్లలో ఆశీర్వాదాలు ఉంటాయి, బల్లా తీసుకోకపోతే మరలా లేపడంట. ఏం చేయడంట? ఆయన రక్త మాంసములో చేయి వేయకపోతే ఆయన వచ్చిన దినం ప్రాణప్రియుడు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు లేపడంట. ఎవరైతే నా రక్త మాంసముల పాలి భాగస్తులు అవుతారో అంతే దినమున వారిని నేను అది మర్చిపోరు.
లేపాలని ఆశ ఉంది, మరి లేపాలంటే అర్హత ఉంది. ఆ అర్హత నువ్వు విడిచిపెడుతున్నావు. ఏమిటి అర్హత? నువ్వు ప్రతి వారము నికారస్తైన భక్తి చేస్తున్న వారు ప్రతి వారము ఆయన సన్నిధిలో కనపడి ఆ ప్రాణప్రియుడిని కలుసుకొని ఆ ప్రాణప్రియుడికి నువ్వు కనపడి నీ స్వరము ఆయనకి వినిపించాలి. కానీ వినిపిస్తున్నావా? కనిపిస్తున్నావా? ఎక్కడ? ఒక వారం వస్తే మరొక వారం రావు, ఆ వారం వస్తే ఆ పై వారం రావు. ఏంటి నీ పరిస్థితి? ఇలాంటి వారందరూ కూడా ప్రాణప్రియుడిని ఎలా కలుసుకోగలుగుతారు? అంటే నీవు కలుసుకునే క్రమముగా లేదు. నీ భక్తిలో క్రమము లేదు. నీ భక్తిలో నికారసైన భక్తిని వ్యక్తపరచడం లేదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు, ప్రాణప్రియుడని చెప్పబడుతున్న యేసయ్య క్రమము లేనివాడు కాదు, క్రమము కలిగినవాడు ఆయన. సీమోను పేతురుతో కబురు చేస్తాడు, నేను ఫలానా స్థలములోనికి నేను వస్తాను, సీమోను పేతురును అక్కడికి రామని కబురు పంపిస్తే అక్కడికి సీమోను పేతురు వచ్చే లోపల యేసు ప్రభు అక్కడ ఉన్నాడు. అంటే ఆయన కంటే యేసు ప్రభు ముందున్నారు. అంటే ఆయన ఏంటి? టైం అంటే టైము. ఇదిగో ఈ టైం ఇక్కడ ఉన్నట్టు అక్కడ ఉంటాడు అంతే. ఒక 10 నిమిషాలు ముందు ఉంటాడు. రేపు ఆరాధన 11 గంటలంటే యేసు ప్రభుల వారు 10 నిమిషాలు 15 నిమిషాలు ముందు ఇక్కడొచ్చి ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, స్తుతుల సింహాసనం మీద కూర్చుంటాడు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా ఆయన చూస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, క్రమము లేక సోమరి, భక్తిలో సోమరిలకి ప్రభు దొరకడు. ఈమె సోమరితనములో వండి ప్రభుని ఎతుకుతుందంట. కనుగొనలేకపోయాను అని అంది. కనుగొనలేకపోయాను. సోమరి వాణ్ణి చేనంట పురుగులు పడి ధాన్యం మొత్తం తినేస్తుందంట. సోమరి వాణ్ణి చేనేమైద్ది? రేపు కొడతాలే ముందు, ఎల్లుండి కొడతాలే ముందు, వారం తర్వాత కొడదాంలే ముందు అనుకుంటావు. ఈలోపు ఏం చేస్తే మిగిలేదేంటంట? కాడ. ఉట్టి కాళ్ళు మిగులుతాయి. ధాన్యం గింజలు మొత్తం పురుగులు కీటకాలు తినేస్తాయి. ఇక మిగిలేది కాడే. సోమరి వాణి చేను. దీన్ని కాస్త ఆత్మీయతలోనికి వెళ్ళి చూడగలిగితే చేనును చేనుగా చూడొద్దు, ఆ చేనే నీవు. నీ హృదయములో ఆత్మ సంబంధమైన పంటను దుష్టుడైన సాతానుడుగాడు నాశనం చేస్తున్నాడు. ఈ సోమరి వీటిని గమనించడం లేదు. నా ఆత్మస్థితి ఒకప్పుడు ఎలా ఉంది, ఒకప్పుడు ఏ స్థాయిలో ఉంది, ఇప్పుడు ఎలా ఉందనే వారు ఆలోచన చేయరు. ఆత్మీయ జీవితంలో పడిపోతున్న వాళ్ళు కృంగిపోయిన అనుభవంలో ఉన్న ప్రాణప్రియుని కలుసుకోలేనటువంటి స్థితిలో వారి జీవితం దిగజారిపోతున్న ఆత్మ సంబంధమైన వరములో ఈవులు వారి జీవితంలో మిస్ అయిపోతున్నా. కానీ వీటేమి పట్టించుకోరు. జస్ట్ వస్తారు వెళ్ళిపోతారు. ఇది సోమరి వాణి యొక్క భక్తి జీవితము. వీరికి చివరిలో మిగిలేది జీరో. ఆత్మ సంబంధమైన పంటంతా నష్టమైపోయింది. అపవాది దొంగిలించేది. ఇంక నీలో ఏం మిగిలింది? ఒట్టిగా నువ్వు మిగిలావు, కాడా నువ్వు మిగిలావు. ఉపయోగం ఎందుకు? నీ హృదయంలో ఉన్న ఆత్మ సంబంధమైన ఈవులన్నీ పంట వెళ్ళిపోయింది. కానీ పట్టించుకోరు. అయ్యో, ఒకప్పుడు ఎంత ప్రార్థన చేసేవాడిని, ఒకప్పుడు పరిసరంలో ఎంతగా ఇన్వాల్వ్ అయ్యేదానిని, ఒకప్పుడు ఆత్మీయతలో పరిగెత్తుకుంటూ వెళ్ళేదాన్ని. ఇప్పుడు వెళ్దాములే, చూద్దాములే. సోమరి జాగ్రత్త అంటున్నాడు. సీమల యొద్దకెళ్ళి జ్ఞానం అంటే అది మంచి గౌరవపదమైన మాట, అది గౌరవమైన పదమే. బుద్ధి నేర్చుకో. బుద్ధిహీనురాలా, ఓ బుద్ధిహీనుడా, అది అసలు పదం. గౌరవప్రదం అక్కడ వద్దు మనకి. గౌరవప్రదమైనది కాదు అక్కడ. గౌరవప్రదంగా పలకవలసిన మాట అవసరం లేదు అక్కడ. ఓ సోమరి సీమల యొద్దకెళ్ళి బుద్ధి, ఓ బుద్ధిహీనుడా, బుద్ధిహీనురాలా, బుద్ధి తెచ్చుకో. అవి చూడు,
అవి చూడు ఎంత చక్కగా నడిచి రానున్న దినాలకు సంబంధించిన ఆహారాన్ని సమకూర్చుకొని ఎంత వాటి జీవితాన్ని కొనసాగిస్తున్నావో, ఆత్మ సంబంధమైన పంట రానున్న దినాలకి నువ్వు సమకూర్చుకుంటున్నావా? ఆత్మ సంబంధమైన వాక్యమైన ఆహారాన్ని కావలసినంత నీ హృదయములు నీకు సమకూర్చుకుంటున్నావా? లేదు. అలాంటి సమయంలో నీవు బుద్ధిహీనుడివి, బుద్ధిహీనురాలువి. వాక్యము సంపాదించుకుని వాక్యం విని వాక్యము హృదయములో చేర్చుకోవలసిన సమయాన్ని నువ్వు ఆ సమయాన్ని కేటాయించక ఇదిగో దేనికో ఎక్కడికో ఇది ఇంకెందుకో నువ్వు ఉపయోగిస్తూ ఆయన సన్నిధికి ఒక వారం వస్తే మరొక వారం రావు. అలాంటప్పుడు ఆత్మ సంబంధమైన ఆహారము ఎలా సమకూర్చుకుంటా? నో, సమకూర్చుకోలేవు. అందుకే బుద్ధి తెచ్చుకుందాం. ఆ సేమును చూసుకుని బుద్ధి తెచ్చుకుందాం. రైట్. ఇంకెంతకంటే నేను ఎక్కువ చెప్పని ముందుకు వెళ్తాను. చాలా విషయాలు ఉన్నాయి. నెంబర్ 1, ప్రాణప్రియుడిని వెతకాలి. మంచి నిర్ణయం తీసుకుంది, వెతుకుతుంది. కానీ వెతికే క్రమములో ఎలాంటి స్థితి కలిగి ఎలాంటి అనుభవములు వెతుకుతుందంటే, రాత్రివేళ అనగా పాపములో ఉండి వెతికింది, ప్రాణప్రియుడిని కనుగొనలేకపోయింది. ఓహో, పాపములో ఉండి వెతికితే పాపము లేనటువంటి ప్రాణప్రియుడిని నేను కనుగొనలేము అని పాపాన్ని విడిచింది. కాస్త ముందుకొచ్చింది. రెండవదికి ఎక్కడ ఎతికింది? పరుండియుండి ఎతుకుతుందంట. అనగా సోమరితనముగా ఉండి ఎతుకుతుంది. సోమరితనములో ఉన్న స్థితిలో కూడా ఆమెకు ప్రాణప్రియుడు. ఇప్పుడు మూడవదిగా చూసినట్లయితే ఆమె లేచిందంట. మూడవదిగా ఏం చేసిందంట? లేచింది. లేవాలి. ఎక్కడి నుంచి లేవాలి? మరణ స్థితిలో నుంచి లేవాలి. నీ ఆత్మీయ జీవితంలో చంపే పరిస్థితుల నుంచి నువ్వు లేవాలి. వాటిని విడిచి లేవాలి. వ్యర్థమైన ముచ్చట్లను విడిచి లేవాలి. వ్యర్థమైన సంప్రదాయాలు, ఆచారాలు, సిద్ధాంతాలు విడిచి లేవాలి. లేవకపోతే అవి నిన్ను చంపుతాయి. అవి నిన్ను ప్రాణప్రియుడిని కలుసుకొనివ్వవు. లే. సొదొమ గొమొర్రా ప్రజలను విడిచాడు. సంప్రదాయాలు, ఆచార పాప సంబంధమైన ఆ ప్రాంతాన్ని విడిచి లేచి వెళ్ళిపోవటం బట్టి లోతు బిడ్డలు ఏమయ్యారు? కాపాడబడ్డారు. ఆ తర్వాత వేరే స్టోరీ. కానీ అక్కడి నుంచి లేచి విడిచి ఏం చేశారు? వాళ్ళు బయటికి వచ్చారు. యేసోబు యవ్వన కాలంలో ఉన్నాడు. అతను పాపము చేయటానికి అన్ని ద్వారాలు తెరవబడ్డాయి. అతను పాపము చేయడానికి వెతుక్కోవాల్సిన అవసరత లేదు. అన్ని ద్వారాలు తెరవబడ్డాయి. ఆయన పాపమునకు ప్రోత్సహించదే పాపము చేయగలిగితే అతనికి సకల విధమైన వైభవము ఆయనకి రాగలుగుతుంది. అయితే దేవునికి భయపడి ఆ పాప కార్యమును విడిచి లేచి ఏం చేశాడు? పారిపోయాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రియ వాక్యం వింటున్న దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఇదిగో నీ ఆత్మీయ జీవితాన్ని చంపి ప్రాణప్రియుడిని కలుసుకోనికుండా చేస్తున్న ఏ పరిస్థితులు ఉన్నాయో, ఏ అలవాట్లు ఉన్నాయో, ఏ సిద్ధాంతాలు, ఏ సంప్రదాయాలు ఉన్నాయో వాటన్నిటిని నువ్వు విడిచి లేచి వెళ్ళిపోతే నువ్వు ప్రాణప్రియుడిని కలుసుకుంటావు. లేదా ఇంతే, ఇక్కడే ఉంటాను, వీటి ద్వారా నాకు కొంత సంతోషం పోతుంది, వీటిని విడిచిపెడితే నాకు కొంత ఆ లాభం పోతుంది అని నువ్వు అక్కడే ఉన్నావా? ఇదిగో నీవు వాటి ద్వారా సంపబడతావు, అణిచివేయబడతావు. ఇదిగో ప్రాణప్రియుడిని కలుసుకోకుండా వెళ్ళిపోతావు. సొదొమ గొమొర్రా విడిచిన లోతు ప్రాణాలు కాపాడుకున్నాడు. పాపమును విడిచిన యేసోబు సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి నా పరిస్థితి ఏమిటి? ఇదిగో ఈమె లేచి కొంచెము ముందుకు వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విడవలసిన వాటన్నిటిని విడిచి లేచింది, ముందుకి సాగి ఎక్కడికి వచ్చింది? సంత వీధిలోనికి వచ్చింది. నాలుగవది ఎక్కడికి వచ్చింది? రాత్రివేళ వెతికింది. రెండవది సోమరి అనగా పరుండిండి ఎతికింది, కనపడలేదు. మూడవదిగా లేచింది. ప్రభుని ఎదుర్కోలేనట్టు ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో వాటన్నిటిని విడిచి లేచి ముందుకొచ్చింది. నాలుగవదిగా ఎక్కడికి వచ్చింది? సంత వీధిలోనికి వచ్చింది. సంత అనేటప్పటికి సంతలో ఏముంటాయి? వ్యాపారం ఉంటుంది. సంతలో ఏముంటుంది? విసుగ్గా ఏం లేదు కదా. హల్లెలూయా. ఇంకెక్కువ కొద్దిగా మాటలు వివరిస్తాను, జస్ట్ మీకు అట్లా. సంతలో వ్యాపారం ఉంటుంది. అది ఏ వ్యాపారమైనే గాక,
వ్యాపారం ఉంటుంది. వ్యాపారంలో ఏముంటుంది? మోసం ఉంటుంది. సంతలో వ్యాపారం ఉంటుంది. ఎన్ని రకాల వ్యాపారాలైనా కానీ ఆ వ్యాపారాలు ఏముంటుంది? మోసం ఉంటుంది. అంటే సంతను సంతగా చూడొద్దు, సంతలో వ్యాపారం ఉంది, వ్యాపారంలో మోసం ఉంటుంది అనగా ఈమె మోసకరమైన హృదయముతో ప్రాణప్రియుని, యథార్థత కలిగిన ప్రాణప్రియుని వెతుకుతుందంట. మోసకరమైన హృదయముతో. హృదయము ఏమై ఉన్నదంటున్నాడు ప్రవక్త? హృదయము మోసకరమైనది, ఘోరమైనది, వ్యాధి కలిగినది. అంటే మోసకరమైన హృదయము కలిగి ఈమె యథార్థత కలిగిన యేసయ్య అని చెప్పబడుతున్న ప్రాణప్రియుని వెతుకుతూ ప్రారంభించిందంట. కనుగొన్నదా? మోసం చేసే వాళ్ళకు యథార్థత కలిగిన యేసయ్య ఎలా కలుసుకుంటాడండి? ఈ రోజున మనము చూసినట్లయితే భార్య భర్తను మోసం చేయటం, భార్య భర్తను మోసం చేయటము, భర్త భార్యను మోసం చేయటము, తల్లిదండ్రులు పిల్లలను మోసం చేయటం, పిల్లలు తల్లిదండ్రులను మోసం చేయటం, సంఘము సేవకుని మోసం చేయటం, అందరూ కలిసి ఆయన్ని మోసం చేయటం. ఏమండి అర్థమవుతున్న మాటలు? భార్య ఏమో భర్తను మోసం చేస్తుంది, భర్త ఏమో భార్యను మోసం చేస్తున్నారు, పిల్లలేమో తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు, సంఘమేమో సేవకుడు మోసం చేస్తుంది, అందరూ టోటల్ కలిసి. మరి యథార్థత కలిగిన వారిని రేపు ఎలా ఎదుర్కోగలుగుతాం? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంత మోసం అండి! ఒక స్థలంలో ఉండి ఇంకొక స్థలంలో ఉన్నాను, ఒక మాట మాట్లాడి ఇంకొక మాటలు మాట్లాడానని చెప్పటం. ఏంది ఇది? ఏంది మోసం? ఏంటి? అవునంటే అవును, కాదంటే కాదు. దేవునికి ఇచ్చే దాంట్లో మోసము. అర్థమవుతుందా? అననీయ సెఫీరా ఉందా? అననీయ సెఫీరా ఏం చేశారు? ఎవరిని మోసం చేయాలని చూశారు? నష్టపోయింది ఎవరు? అంటే సేవకులే, వీళ్ళకి ఏం తెలియదులే, మా ఇంట్లో కదా చేసింది, మా ఇద్దరికే తెలుసు కదా. మోసపోకుడి దేవుడు మోసపోకుడి దేవుడు చాలామంది అనుకునేది ఏంటంటే, మేము రహస్యంగా చేస్తున్నాము కదా, ఏ నిర్ణయమైనా ఏ కార్యమైనా దేవుడికి ఏం తెలుసులే అని దేవుని మోసం చేస్తున్నాము, సేవకుని మోసం చేస్తున్నాము అని అనుకుంటున్నారు. లేదు లేదు లేదు, దేవుని కాదు, సేవకుని కాదు, మరొకరిని కాదు, సంఘాన్ని కాదు, నిన్ను నీవే మోసం చేసుకుంటున్నావు. నిన్ను నీవే మోసం చేసుకొని చిట్ట చివరికి నీవు ఎక్కిరింతల పాలవుతున్నావు. మోసపోకుడి దేవుడు ఎక్కిరింతల పాలవుడు, ఆయన కాడు. ఆయన మోసం చేస్తున్నావని అనుకుంటున్నావేమో. నో, నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు, నువ్వు వెక్కిరింతల పాలవుతున్నావు. అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు? రేపు నిలబడ్డప్పుడు నీ మోసకరమైన భక్తిని బట్టి ప్రభుని ప్రాణప్రియుని ఎదుర్కొనలేక విడవబడినప్పుడు, అరేరే నిన్నటి దాకా భక్తి భక్తి చేశాడే, అబ్బో తెగ భక్తులు పరులాగా ఫీల్ అయ్యారే, మరి విడవబడ్డది ఏందని అంటే ఏం చేస్తావు? ఎక్కిరిందల పాలవుతున్నా. అది తెలుసుకో. ఎలాంటి భక్తి అండి? చివరి దినాల్లో ఉన్నాం, భయంకరమైన దినాల్లో ఉంటున్నాము. సంగమా, మేలుకొనుము, గుర్తించుము, కాలముల యొక్క పరిస్థితులను గుర్తెరుగుము. ఎంతకాలము మోసకరమైన భక్తి చేసి నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ చివరికి మోసపోయి నరకానికి పోతే దాని వలన, నీ భక్తి వలన నీ ప్రయోజనం ఏమిటి? అర్థం చేసుకుందాం. ఈమె మోసకరమైన హృదయముతో ప్రాణప్రియుని వెతుకుతుంది, కనుగొనలేకపోయాది. గెహాజీ ఏమయ్యాడండి? సేవకుని మోసం చేస్తున్నాలే అనుకున్నాడు.
లెక్క అయితే ప్రవక్త తర్వాత ప్రవక్త అవ్వాలి, ప్రవక్త అంతటి వాడు కావాలి. అయితే లోకములో ఉన్న దాని ధనము వస్త్రముల కొరకు ఆశపడి వాటి ఎంట పరిగెత్తి వాటిని చేజిక్కించుకొని వాటిని దాచుకొని ఏమీ తెలియదన్నట్లుగా ఆ యొక్క ప్రవక్త దగ్గరకు వచ్చి గుమ్మము దగ్గర నిలబడి ఉన్నాడు, ఏమీ ఎరగని వాడివలే. మన పరిస్థితి కూడా అలాగే ఉందేమో కాబోలు. చేయాల్సినంత లోకములో దినచర్యలో జీవితములో చేస్తూ దేవుని సన్నిధిలోనికి వచ్చి ఏమి చేయని వారి వలె, ఆహా మంచి భక్తుల వలె ఉంటున్నావేమో. అయితే ప్రాణప్రియుడికి అన్నీ తెలుసు. నువ్వు కూర్చుండుట, లేచుట, నడుచుట, పరిగెత్తుట, తినుట, నిద్రించుట అన్నీ తెలుసు. ఆయన 7 నేత్రములు కలిగిన వాడు, నిన్ను దృష్టించి ఉన్నాడు, నిన్ను చూచువాడు కొనుకడు. నిద్రపోవటం తర్వాత సంగతే, అసలు కొనకడంట. కునుకు వస్తేనేగా నిద్ర, అసలు కొనకడంట ఆయన. నీ స్థితిని గమనించడండి, నా స్థితిని గమనించడండి, గమనిస్తాడు. గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉన్నాను. మీరు పట్టించుకోలేదేమో, మీరు ధ్యానములో ఉన్నారేమో, నన్ను మీరు గమనించలేదేమో, గుమ్మము దగ్గరే ఉన్నాను. గెహాజీ, లోకములున్న సంపదను సంపాదించుకోవడానికి పరిగెత్తుతున్నప్పుడు నా మనసు నీతో రాలేదా? ఎవరిని మోసం చేస్తా? దేవుని సేవకులకు మన స్థితిని కూడా బయలుపరిచే దేవుడు, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసు. వద్దు, నువ్వు మోసపోతూ మోసం చేస్తున్నానని భ్రమపడుతూ చిట్ట చివరికి నువ్వు నిందల పాలు కావద్దు, ప్రాణప్రేణికి దూరము కావద్దు. దయచేసి గమనించండి, మోసకరమైన హృదయము కలిగిన వారికి ప్రాణప్రియుడైన యథార్థవంతుడు దొరకడు, అది ఎదుర్కోలేము. ఇది 4వ అనుభవం. ఎన్నో అనుభవం అండి? 4వ అనుభవం. ఇక 5వ అనుభవంలోనికి వస్తాను. ఇక ఆమె గమనించింది, అయ్యో మోసకరమైన హృదయముతో నా జీవితం ఉంచుకొని యథార్థత కలిగిన ప్రాణప్రియుడైన యేసయ్యను వెతకటానికి వెళితే ఆయనను కనుగొనలేకపోయాను. మోసకరమైన హృదయము కలిగిన వారికి యథార్థత కలిగిన ప్రాణప్రియుడు దొరకడు, కలుసుకోలేము. కాబట్టి ఈ మోసకరమైన హృదయాన్ని విడిచిపెడుతున్నానని విడిచిపెట్టేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విడిచిపెట్టి 5వదిగా అవేడికి పోయిందంట. ఏడికి పోయిందన్నారు? రాజవీధులలోకి. అయ్యా అంతేనా? రాజవీధుల్లోనికి. 5వది రాజవీధుల్లోనికి. దానికంటే ముందు ఇంకోటి చూడు, పట్టణములోనికి వెళ్ళింది. రాజవీధులకు ముందు 5వదికి ఏంటంట? పట్టణములోనికి వెళ్ళి ప్రాణప్రియుడిని వెతుకుతుంది. అయిపోయింది, ముగించేస్తాను, నీకు చెప్పను, ముగించేస్తున్నాను. హల్లెలూయా చెప్పండి ఒకసారి. నిద్ర వస్తున్నవారు రైట్, దేవునికి మహిమ కలుగును గాక. వినండి, పట్టణములోనికి వెళ్ళి వెతికిందంట. పట్టణములో ఉన్న మందిరాలు ఎలా ఉంటాయో తెలుసా? పట్టణంలో ఉన్న దేవాలయాలు లేక మందిరాలు లేక సంఘాలు ఎలా ఉంటాయో తెలుసా? వెల్లప్పటి అలంకరణతో నీ అలంకరించబడిన మందిరానికి నీ 2 కళ్ళు సరిపోవు చూడ్డానికి. హల్లెలూయా. పట్టణములో ఉన్న సంఘాలు లేక మందిరాల్ని నువ్వు చూచినప్పుడు ఆ వెలపటి అలంకరణ డెకరేషన్ నువ్వు చూడగలిగితే నీ 2 కళ్ళు సరిపోవు. ఇంకెవరైనా ఒక 2 కళ్ళు ఇస్తే పెట్టుకొని చూద్దామన్నట్లుగా ఉంటుంది వెలపటి అలంకరణ పట్టణములో. పట్టణంలో ఉన్న పరిస్థితి అది. అయితే అది బాహ్య సంబంధమైన మందిరాల గురించి నేను చెప్పాను. దాన్ని కాస్త ఆత్మీయతలోనికి తీసుకొచ్చి మనం చూడగలిగితే నీ దేహమే ఏమై ఉన్నదంట? దేవునికి ఆలయము లేక మందిరమై ఉన్నది. నీ దేహము దేవునికి ప్రాణప్రియుడైన యేసయ్యకి మందిరముగా ఉండవలసిన నీ ఆలయాన్ని, నీ దేహాన్ని నువ్వేం చేస్తున్నావంటే ఎలపటి అలంకరణతో అలంకరించేస్తున్నావు.
చెవులకి, ముక్కులకి, తలకి, ఇక్కడ ఏందది? ఈ దేహములో ప్రాణప్రియుడైన యేసయ్య నివాసము చేయాలంటే ఆయన నీలో ఆలయమని చెప్పబడుతున్న నీలో ఉండాలంటే వెలపటి అలంకరణ ఉండకూడదు సుమి. అంతర్గతమైన ఆత్మ సంబంధమైన అలంకరణ ఉంటేనే ఆయన నీ హృదయమైన ఆలయములో ఉంటాడు. ఆత్మ సంబంధమైన అలంకరణ ఏమిటి అంటే దేవుని పరిశుద్ధమైన గుణలక్షణాలే నీకు అలంకరణ. ఆ పరిశుద్ధమైన గుణాలను, ఆ లక్షణాలను నువ్వు అలంకరణగా నీ హృదయములు నువ్వు అలంకరించుకోగలిగితే వాటిని చూసి ఆకర్షించబడిన ప్రాణప్రియుడు నీ హృదయం అనే ఆలయములోనికి వచ్చి నీలో నివాసము చేస్తాడు. ఆయనతో నీవు ఆయనతో సహవాసం అనేది చేయగలుగుతావు. కానీ వెలపటి అలంకరణ గనక నువ్వు ధరించుకున్నట్లయితే దానిని చూసిన దేవుడు బయటే నిలబడిపోతాడు. నీ హృదయం అనే ఆలయములోనికి ఆయన రానే. వెలపటి అలంకరణను లక్ష్య పెట్టేవాడు కానే కాదు. పత్రికలో చూసినట్లయితే పత్రికలో 2 స్థలములో అతి భయంకరముగా వెలపటి అలంకరణ గురకు ఖండించబడినది. ఓ సంగమా, వెలపటి అలంకరణ నీకు తగదు. ఈ రోజున క్రీస్తు కుమార్తెనని చెప్పుకుంటున్న వారు పైనుంచి నెత్తుడి కల వరకు ఓ బాహ్య సంబంధమైన అలంకరణతో దిగేసుకొని నన్ను చూడు నా అందం చూడనట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఓ క్రైస్తవ సంగమా, వినుము. వెలపటి అలంకరణ బట్టి ప్రాణప్రియుడైన యేసయ్య నీతో సహవాసము చేయడు, వాటిని అసహించుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో, నీ హృదయములో పరిశుద్ధమైన గుణలక్షణాలు లేదా గలతీ పత్రిక 5:22లో రాయబడినట్లుగా 9 ఆత్మ ఫలములతో నీ హృదయమైన నువ్వు నింపుకోగలిగితే దానిని బట్టి పరిశుద్ధుడైన ప్రాణప్రియుడు నీ హృదయమైన ఆలయములోనికి వచ్చి నీతో నివాసము చేస్తాడు. ఆయనతో నీ ఉంటావు. కనుక వెలపటి పట్టణములోనికి వెళ్ళి ప్రాణప్రియుని వెతికితే నీ పట్టణములో ఉన్న మందిరములు అనగా వెలపటి అలంకరణతో ఉంటవి. వెలపటి అలంకరణ కలిగిన నీ హృదయము ఉన్నట్లయితే, నీ దేహం ఉన్నట్లయితే నీతో ఆయన సహవాసము చేయడు. ఆయన నువ్వు కనుగొనలేవు. నీ జీవిత కాలం అంతా వెతుకు. అందుకన్నాడు తగు విధమైన అంటే తగు విధమైన అలంకరణ అంటే కొనేసుకోవచ్చులే. తగు విధమైన అలంకరణ అంటే జుట్టు ఉంది, ఇది ఎండిపోతుంది, కాస్త తైలం తగిలిచ్చు, నూనె తగిలిచ్చు. అర్థమవుతున్న భాష? ఇది ఎండిపోతుంది, నేనేం చేయాలి? కాస్త కొబ్బరి అనేది ఉంటుంది కదా, దాన్ని తగిలించుకుంటాం ఎండిపోకుండా, ఇబ్బంది లేకుండా. మొహం జిడ్డు పట్టుంది, కాస్త సబ్బు ఉంటుంది, ఏదో మన స్థాయికి తగిలిన సబ్బు, ఏది పెద్దది కాదు, మన స్థాయికి, దాంతో కాస్త శుభ్రంగా మొహాన్ని కడుక్కొని స్నానం చేస్తా శుభ్రం. అర్థమవుతున్న మాటలు? తగు విధమైన అలంకరణ క్యాజువల్ నీ జీవితంలో జరిగింది చాలు. ఇంక దానికి ఆల్రెడీ నిన్ను మంచి డిజైన్తో నేను చేశాడండి. ఆయన అరచేతిలో నిన్ను చెక్కుకున్నాడు, మంచి డిజైన్ ఇచ్చాడు ఆయనకి. మరి దానికి ఇంకా ఎక్స్ట్రా ఎందుకు? కోటింగ్ మీద కోటింగులు దండల్లాగా తగిలేటివి ఎందుకు? ఆల్రెడీ నువ్వు సుందరవతిగా చేశాడు, సుందరుడుగా చేశాడు. ఆయన పోలిక, ఆయన స్వరూపం నిన్ను చెక్కుకున్నాడు కదా, ఇంకెందుకు దానికి ఇంకా ఎక్స్ట్రా చేశాడు? ఉన్న ఒరిజినాలిటీని పోగొడుతున్నావు. అసలు మంచి ఒరిజినల్ దేహముగా నిన్ను చేశాడే, దేవాలయముగా నిన్ను చేశాడే, దానికి ఇంకెందుకు ఎక్స్ట్రా వేసి పాడు చేస్తున్నావు? వద్దు. వెలపటి అలంకరణ తగదు. ఈమె వెలపటి అలంకరణ ధరించుకొని ప్రాణప్రియుణ్ణి వెతుకుతుంది. ఆయన సాత్వికుడు. ఆయన పైనుంచి అదిగా నెత్తి మురుక్కొని అరికాల వరకు ఒకే అంగి కలిగి సింపుల్గా ఉన్నవాడు ఆయన. ఆమె హల్లెలూయా, సింపుల్గా ఉండాలి. నీ నుండి కోరుకునేది అది. ఆయన
అలాంటి హృదయము కలిగిన వారితో ఆయన ఉంటాడు. ఆయన దొరుకుతాడు. ఆమె చూసింది, అయ్యో వెలపటి అలంకరణ నా ప్రాణప్రియుడికి తగదు అని విడిచిపెట్టేసింది. వెలపటి అలంకరణ కూడా ఏం చేసిందంట? విడిచిపెట్టి ఇక ముందుకి బయలుదేరింది. ఎక్కడికి వెళ్ళింది? ప్రాణప్రియుడిని వెతకటానికి రాజు వీధుల్లోనికి. ముగించేస్తున్నాను. ఎక్కడికంట? రాజు వీధుల్లో. ఏమండి, రాజులు ఎలా ఉంటారు? రాజుల పరిస్థితి ఎలా ఉంటుంది? అహం. రాజుకి ఏముంటుంది? అహం, గర్వం. రాజుకి ఏముంటుందంట? అహం ఉంటుంది, గర్వం ఉంటుంది. రాజు వీధుల్లోనికి పోతే, రాజుల దగ్గరికి పోతే రాజుల దగ్గర ఏముంటుందండి? అహం, గర్వం. నేను రాజునే, నేను చెప్పింది చెయ్యి, నేను చెప్పింది చెయ్యి, ఆయన చెప్పిందే చెయ్యాలి, ఆయన అన్నదే చేయాలి. చేయకపోతే గర్వం. వీడు బంధించండి, వీడెంత, అసలు నా ముందు వీడెంత, బంధించి బయట. అహం, గర్వం. ఏమండి, అహం కారం ఏంటంట? అహం కారం. అహానికి ఏం తగిలిచ్చారు? కారం తగిలిచ్చారు. కారం ఎలా ఉంటుంది? తీగ ఉంటుందా, ఘాటుకుంటుందా? అహంకారులకి గర్వాన్ని వరించేవాడు నా ప్రభు. అహంకారం అంట, కారం. ఒకరు చూడు మాట్లాడితే, ఏందది కుక్క, నువ్వు మనిషివా? అహంకారం. ఏందంట? సేవకుడైతే ఏందంట? ఆయనకి 4 కాళ్ళు ఉండయా? భక్తులు అయితే ఏందంట? ఆయనకు 4 కాళ్ళు ఉండయా? సేవకుడు రాని మంచం మీద కూడా లేకూరండి కొంతమంది. అహం, కారం మర్చిపోవద్దు, ఘాటు. నా ప్రభు అంటున్నాడు, అహంకారులను ఎదిరిస్తాడు, గర్విష్ఠులకు కృప దూరం. మరలా చెప్తున్నా, అహంకారులను ఏం చేస్తాడంట? ఎదిరిస్తాడంట. గర్విష్ఠులకు కృప, దీనులకు కృపనిస్తాడు. దీనులకి ఏమిస్తాడంట? తగ్గించుకున్నవారు. తగ్గించుకున్న వారికి ఏమిస్తాడంట? ఏందంట? ఏంది నువ్వు చెప్పింది చేయాలా? కింద నుంచి చూస్తారు, కింద నుంచి ఏందా చూపేంది, సరిగ్గా చూడలేవా? అహంకారం. కారం ఉంది కదా, ఘాటు కదా. ఒక రాజున్నాడు పరిశుద్ధ గ్రంథంలో, అహంకారంతో వెట్రెగిపోయాడు, అహంకారంతో మాట్లాడాడు. యెహోవా ఎవడో ఏందంట? ఏమన్నాడు? అహంకారంతో ఏమన్నాడు? యెహోవా ఎవడో చూపించాడు 10 కార్యాల చేత, 10 అద్భుతాల చేత. ఆ చెంప ఈ చెంప, ఆ చెంప ఈ చెంప వాయిస్తే దండం పెట్టి రాత్రి మీరు వెళ్ళిపోండి ఎక్కడి నుంచి అన్నాడు. ఫరో అంటారు అతన్ని. ఏమంటారు అతన్ని? అహంకారం. యెహోవా ఎవడో, సావుకుడు ఎవడో, సావుకురాలు ఎవడో, విశ్వాస ఎవడో, విశ్వాస పిశాస అను నీ అహంకారం. దిగే రోజు దింపుతాడు. ప్రతిదానికి ప్రసంగిలు అన్నాడు, సమయము ఉంది. ఒకరోజు నీకు రాసి టిక్ పెట్టాడు, నీ అహానికి ఒక టిక్ పెట్టాడు. ఇంటో దించుతాడు. ఎక్కడికి? అదో పాతాళానికి. అక్కడ దాకా తెచ్చుకోవద్దు. అహంకారం. ఇంకొక రాజు ఉన్నాడు, ఆయనంట మనస్సులో గర్వించాడంట. ఎక్కడ? సింహాసనం మీద కొడితే సింహాసనం దిగి పరిగెత్తి అడవిలోకి పోయాడు, గడ్డి మేస్తున్నాడు. అహంకారం, గర్వం. ఆయనేమో అహంకారం, ఈయనేమో అహంకారం కొడితే పెద్ద కుమారుడు కూడా అవుట్. అహంకారం చూడండి, అహంకారులకు తనకే కాదు, తన కుటుంబానికి కాదు, తన పక్కన వారికి కూడా చేటే. అహంకారులతో ఐగుప్తు దేశమంతా తొలుసులు కుమారులు పోగొట్టుకున్నారని అహంకారం కలిగిన మాటలను బట్టి, అహంకారులతో ఎంత ప్రమాదమో గమనించండి. ఫరో జీవితమును బట్టి
గర్విష్ఠులను బట్టి చూడు, అమ్మాయి కొంచెం అన్నం పెడతావా, హా! ఏంది మనిషి, కుక్క కాదు మనిషి. పగలంతా పని చేసి వచ్చాడు, నీ కోసం నీ బిడ్డల కోసమే కదా. అన్నం పెడతానికి నీళ్లు పెడతానికి ఏమైంది? కుక్క గతికినట్టు గదుగుతావు కదా, తిండి తెత్తే కుక్క గతికినట్టు గదుగుతావు కదా. ఏ భర్తను ప్రేమించలేవా? కొంచెం మృదువుగా మాట్లాడలేవా? ఏందా కేకలేంది? అహంకారం. తగ్గపోతావా? తగ్గించే కార్యం ఆయన మొదలు పెడతాడు. ఎట్లా తగ్గించాలో ఆయనకు తెలుసు. అరే భర్త, భార్యో, పిల్లలు అసలు విచక్షణ లేకుండా మాట్లాడతారండి. అంత అహంకారమా నీకు? అంత గర్వమా నీకు? ఏమండి, క్రైస్తవులకి ఇది తగదండి. క్రైస్తవ బిడ్డలకి ఇది తగదు. అహంకారాన్ని అణిచివేయండి, గర్వాన్ని తీసివేయండి. ఎందుకంటే అహంకారులకి ఆయన ఎదిరిస్తాడంట. ఆయన ఎదిరిస్తే ఇక నీ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. ఎదిరించాడు, ఫరోని ఎదిరిస్తే బెత్తరపోయాడు. కృప దూరం చేస్తాడంట. కృప ఎవరికి? నెబ్కద్నెజర్ రాజుకి కృప దూరం చేశాడు, గడ్డి మేస్తున్నాడు వెళ్ళి. అవునండి, చాలామందికి కులగర్వం, ధనగర్వం, అందగర్వం, జ్ఞానగర్వం, చదువు గర్వం. ఏంది నీ గర్వం? దేని చూసుకో నీ గర్వం? నీ అందం పురుగులు తింటే రేపు అది తెలియట్లా. అందం మోసకరము, సౌందర్యము దీనికేనా నువ్వు మిడిచిపడుతున్నావు? దీన్ని చూసుకొని ముడిచిపడుతున్నావు. రేపు మట్టిలోనికి పోవాలి సుమి. దేని చూసుకొని గర్వపడుతున్నావు? ఆ అందాన్ని ఇచ్చిన దేవుని మహిమపరుసు. ప్రభువా, ఈ చక్కని రూపాన్ని ఇచ్చావు ప్రభువా, అందును బట్టి నీకు స్తుతులు ప్రభువా అని తగ్గించుకో. అణిగి మణిగి ఉండు, పెట్టరేగిపోమని కాదు. కొంతమంది అందగర్వం, కొంతమంది కులగర్వం. ఏందది? వద్దు. జ్ఞానగర్వం. నేనే జ్ఞానవంతుని, ఎవరు లేరు, నా జ్ఞానమందు అందరూ దిగజుడిపే, ఇక నేను నా అంతటి జ్ఞాని ఇక లేడు, నేను జ్ఞానాన్ని అనుకున్నవాడిని అడ్రస్ లేకుండా భ్రష్టుని చేసేసారు స్త్రీలందరూ కలిసి. అర్థమైందా నా మాటలు? ఎవరు మహాజ్ఞాని? ఎవరు? సొలొమోను. జ్ఞానాన్ని అనుకుని ఆడబడ్డాడు, స్త్రీల్లో పడ్డారు, దుమ్ము దులిపి భ్రష్టుని చేసేశారు. చివరికి ఏమైంది? భ్రష్టుడైపోయాడండి. ఏమైంది మరి? జ్ఞానం అంతా ఏమైంది? వేరే ఎక్కువ. అంతా నాకు తెలుసు, నేనే జ్ఞానవంతుణ్ణి, నేను వద్దు. ఇచ్చిన జ్ఞానాన్ని కాపాడుకుందాం. ఆమె హల్లెలూయా. 10 మందికి ఉపయోగపడేటట్లుగా వినియోగిద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ధనగర్వం కొంతమందికి. నా ఆస్తి చూడు, నా ఇల్లు చూడు, నా కార్లు చూడు. ఈరోజు నీ దగ్గర ఉంటే రేపు నా దగ్గరికి వస్తే నిన్ను ఎక్కిరెత్తాయి. అర్థమైందా? 100 రూపాయలు రేపు నీ జోబులో ఉంటే ఆ తర్వాత ఆ 100 రూపాయలు నా జోబులోకి వచ్చి నేను ఎక్కిరెత్తాయి. అవి ఎప్పుడు నీకు శాశ్వతమైనవి కాదు. ఏదో ఒక రోజున వాటిని నువ్వేనే విడవాలి, నీపైన వాటిని విడవాలి. ఇచ్చిన ధనాన్ని బట్టి ఒళ్ళు దగ్గర పట్టుకొని అణిగి మణిగి ఉండి తృప్తిగా సంతృప్తిగా దేవునితో సమాధానము కలిగి దేవుడు చెప్పినట్లుగా నీ జీవితాన్ని నడిపించుకుంటివా ధన్యుడివి, ధన్యురాలివి. లేదా విర్రవీగితివా అన్నీ ఒడగొట్టి కూర్చోబెడతాడా. అన్నీ పోతాయి. ఎట్టొచ్చింది ఎట్టాగే. అహంకారులను, గర్విష్ఠులను నా దేవుడు ఎడమగా ఉంచుతాడు. రాజు వీధులలోనికి వెళ్ళిందంట. రాజు వీధులలో రాజులు ఉంటారు. రాజులు పరిస్థితి చూసిన అహంకార గర్వముతో కలిగిన వారుగా ఉంటారు. అంటే ఈమె అహంకార గర్వముతో కలిగిన స్థితిలో ఉండి ప్రాణప్రియుడు, దీన మనసు కలిగిన, తగ్గింపు కలిగిన యేసయ్య అని చెప్పబడుతున్న ప్రాణప్రియుడిని వెతుకుతానికి వెళ్ళిందంట. గర్విష్ఠులకి తగ్గింపు కలిగిన ప్రాణప్రియుడు ఎలా దొరుకుతాడండి?
సింహాసనమును, మహిమను, దైవత్వమును విడిచి ఆ యొక్క ఉన్నతమైన స్తుతులను, అర్పణను విడిచిపెట్టి తాను తగ్గించుకొని రిక్తుడిగా భూమి మీదకి వచ్చి ఆయనే పాదాలు కడుగుతుంటే, ఇదిగో నువ్వు పాదాలు నాయి కడుగు, లాగుతాడు, ఈడుతాడు. అంటే నేను ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతానంటే సరైపోవాలని. హల్లెలూయా. ఆయన ఎంతవరకు తగ్గించున్నాడు? భూమి వరకు. ఎంతవరకు తగ్గించున్నాడు? పాదముల వరకు తగ్గించుకున్నాడండి. ఎవరైనా సర్వోన్నతుడైన దేవుడు, యుగాయుగములు జీవిస్తున్న దేవుడు, ఆయన మహిమ కలిగిన దేవుడు. ఆయన తగ్గిపోతే ఆఫ్టర్ ఆల్ నువ్వు నేనెంత? ఎందుకంత గర్వము? ఎందుకంత అహం? క్రైస్తవుడికి మరీ ముఖ్యంగా ప్రాణప్రియుడిని కలుసుకొని ఆయనతో యుగాయుగాలు ఉండాలి అనే ఏ వ్యక్తి అనుకుంటారో ఆ వ్యక్తిలో అహం, గర్వం ఉండకూడదు. తగ్గింపు, దీనత్వము కలిగిన మనస్సు కలిగి ఉంటివా, ఆయన నీలోనికి నీతో ఉండడానికి ఇష్టపడతాడు. ఆమేన్. హల్లెలూయా. ఈమె గమనించింది, అయ్యో అహంకార గర్వముతో కూడిన స్థితిలో ఉండి దీన మనస్సు కలిగిన ప్రాణప్రియుని వెతికితేనే, అందుకే నాకు కనపడలేదని ఆ అహంకార గర్వాన్ని విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టి ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? కాపరుల దగ్గరకు వచ్చింది. కావలివారు. కావలివారు అనగా కాపర్లు. కావలివారు అనగా అర్థం ఏంటి? కాపరుల దగ్గరికి వచ్చి, అయ్యా అయ్యా నా ప్రాణప్రియుడిని మీరేమైనా చూచితిరా అని అడిగింది. వారు అన్నారు, అమ్మా నీ ప్రాణప్రియుడిని మేము చూడలేదు, కానీ నీ ప్రాణప్రియుడిని కనుగొనగలిగే మార్గాన్ని నీకు చూపుతాం. ఆమేన్. నీ ప్రాణప్రియుని దగ్గరికి మేము తీసుకు వెళ్ళలేము, కానీ నీ ప్రాణప్రియుని దగ్గరికి వెళ్ళే మార్గాన్ని మేము చూపుతాం. ఇదిగో ఈ మార్గము గుండగా నువ్వు వెళితే నీ ప్రాణప్రియుని నువ్వు కలుసుకుంటావు. అనగా అర్థం ఏమిటంటే, దేవుని సేవకులు ప్రాణప్రియుడైన యేసయ్య దగ్గరికి సంఘాన్ని తీసుకు వెళ్ళలేరు, కానీ ఇదిగో ప్రాణప్రియుడైన యేసయ్య దగ్గరకు వెళ్ళటానికి కలిగిన మార్గం అనే వాక్యాన్ని మీకు బోధిస్తారు. ఈ వాక్యము నీకు ప్రాణప్రియుడైన యేసయ్యని కలుసుకునే మార్గముగా నీకు చూపిస్తుంది. ఈ వాక్యము చెప్పబడినట్లుగా, బోధించినట్లుగా, చదువుతున్నట్లుగా నీ జీవితంలో నువ్వు అనుసరించగలిగినట్లయితే ఈ వాక్యమే నీకు మార్గముగా ప్రాణప్రియుడి దగ్గరికి తీసుకు వెళుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఎప్పుడైతే కాపరులైన సేవకులు చెప్పినట్లుగా, వాక్యము చెప్పినట్లుగా వాళ్ళ జీవితమును నడిపించుకుంటూ ముందుకు సాగిందో, కొంచెం దూరము వెళ్ళంగానే ప్రాణప్రియుడిని చూసింది, కలుసుకున్నది, కౌగిలించుకున్నది. ఆమేన్. హల్లెలూయా. ఏ వాక్యము దేవుని సేవకులు నీకు బోధించడము జరుగుతున్నదో, బోధించబడిన వాక్యమును వినుచుంటుడివో, వినుచున్న వాక్య ప్రకారంగా నీ జీవితం అనేది నువ్వు నడిపించుకుంటూ ఉంటుంటివో, ఒక రోజు నా ప్రాణప్రియుడు రాబోతున్నాడు. అప్పుడు ఆ ప్రాణప్రియుడిని ఈ వాక్యము కలుసుకునేటట్లుగా చేస్తున్నది. అప్పుడు కౌగిలించుకొని ప్రాణప్రియునితో నీతో ప్రాణప్రియుడు యేసయ్యతో యుగాయుగాలు ఆ మహాపట్టణములో ఉండడం అనేది జరుగుతున్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రెండు మాటల మధ్యలో ఒక్క మాట నేను మిస్ అయ్యాను. ఆ కాపర్లను విడిచి కొంచెము ముందుకు వెళ్ళింది అంది. కొంచెము, ఆ మాట పదం అక్కడ ఉంది, చదువుకున్న తర్వాత. ఆ కాపర్లను, కావల వారిని విడిచి కొంచెము ముందుకు వెళ్ళగా ప్రాణప్రియుడిని కలుసుకున్నది అన్నాం. కొంచెము అనే మాటని మీకు చెప్పి ముగించేస్తాను. కొంచెము అనే మాట, యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మరణానికి అప్పగించబడక ముందు గెత్సేమనే తోటలో శిష్యులతో ప్రార్థన చేయటానికి వెళతారు. అక్కడ శిష్యులు ఒక స్థలంలో కూర్చుండబెట్టి, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని వారిని విడిచి కొంచెము ముందుకు వెళ్ళి, కొంచెము దూరము, కొంచెము ముందుకు వెళ్ళి ఆయన మోకరించి ప్రార్థన చేయగా తండ్రి అయిన దేవునితో మాట్లాడుకోవటము జరిగినది.
దేవునికి స్తోత్రము. కొంచెం అనే పదము మరొక విషయం చెప్పాలంటే, ఇదిగో సీమోను పేతురు రాత్రంతా చేపల కోసం వెతుకులాడాడు. ఒక్క చేప కూడా దొరకలేదు. ఉదయకాలమందు కలవరముతో బాధతో ఉన్న సీమోను హృదయమును చూసిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన ధోనిలోనికి వచ్చి కూర్చొని, సీమోను పేతురు, నీ ధోనిను కొంచెము లోతుకి నడిపించమన్నాడు. ప్రభువు చెప్పినట్లుగా సీమోను ధోనిను కొంచెము లోతుకు నడిపించగా విస్తారమైన చేపలు పడ్డవి, విస్తారమైన దీవెనలు అతను పొందుకున్నాడు. అనగా అర్థం ఏమిటంటే, ప్రాణప్రియుడైన యేసయ్యను కలుసుకునే ఒక స్థలం ఉన్నది, అది ప్రార్థనా స్థలము. ఆ స్థలములో కొంచెము సమయము కేటాయించగలిగితే, కొంచెము సమయము కేటాయించి ప్రార్థన చేయగలిగితే, ఇదిగో ప్రాణప్రియుడైన యేసయ్యను కలుసుకుంటావు. ఆయనిచ్చే ప్రతి ఆశీర్వాదమని జీవితంలో పొందుకుంటావు. అయితే ఆ కొంచెము సమయము ప్రార్థనలో మనము కేటాయించకనే తిప్పర తెచ్చుకుంటున్నాము, ప్రాణప్రేణికి దూరం అవుతున్నాము. ఏదేదుకో సమయం ఇస్తాం, దేనికో సమయం ఇస్తాము, ఎక్కడికెక్కడికో ప్రయాణం అయిపోతాము, ఏదేదో ఫంక్షన్లో ఇన్వాల్వ్ అయిపోతాము. కానీ కొంచెము దేవుని సన్నిధిలో, కొంచెము ప్రార్థన ఎక్కువగా చేయటి విషయంలో ఆయన సన్నిధిలో మనము గడపలేకపోతున్నాము. కాబట్టి ప్రాణప్రేణిచ్చే బహుమతులు లేక ఆశీర్వాదములు మనం పొందుకోలేకపోతున్నాము. ఆయనతో మనం కలిసి ఉండలేకపోతున్నాము, సహవాసము చేయలేకపోతున్నాము. ఇది విచారకరము, దుఃఖకరము. కనుక సంగమా, నేను చివరిగా చెప్పే మాట ఏమిటంటే, ఇదిగో నా జీవితములో కొంచెము లోతైన ప్రార్థన జీవితము దేవుని సన్నిధిలో మనము గడపగలిగితే ఆయనకి మనకి సంబంధము కలిగి ఉంటాము, ఆయనను మనము కలుసుకుంటూ ఉంటాము. ఇది మన జీవితానికి మేలైన కార్యము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.